అందరూ శాకాహారులే, కానీ చేపల ముళ్ళు మాయమైందట. బీసీలకు 42% కోటాపై అన్ని పార్టీలు జై కొట్టినా అడుగు ముందుకు పడటం లేదు. కోర్టు తీర్పులతో స్థానిక ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించలేమని చేతులెత్తేశారు సీఎం రేవంత్. కారణాలు ఏమైనా పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాతే ఎలక్షన్లు నిర్వహిస్తామంటున్నారు. ఇంతకీ లోకల్ రిజర్వేషన్లు రాష్ట్రం పరిధిలోకి వస్తాయా? కేంద్రం చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చితేనే బీసీల కళ నెరవేరుతుందా? 9వ షెడ్యూల్ సైతం తన సమీక్ష పరిధిలోకి వస్తుందన్న సుప్రీంకోర్టు 42% బీసీ రిజర్వేషన్లకు మున్ముందు ఒప్పుకుంటుందా? ఇలా అనేక ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిధులు లేక గ్రామ పంచాయతీల అభివృద్ధి అడకెక్కింది. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక గ్రామాలు వెలువెలబోతున్నాయి. పల్లె పోరుపై కాంగ్రెస్ తర్జన పడుతుంటే విపక్షాలు బస్తీమే సవాలంటున్నాయి. సీఎం రేవంత్కు లోకల్ టెన్షన్ పట్టుకుందా? రిజర్వేషన్ల అంశం భయపెడుతుందా? ఇంతకీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది ఎప్పుడు? తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం బలహీన వర్గాలు రోడ్డెక్కాయి. బీసీలకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలన్నీ సపోర్ట్ చేస్తుంటే ఎందుకు బిల్లు రూపంలోనే ఆగిపోతున్నాయని బీసీలు ప్రశ్నిస్తున్నారు. పార్టీల మధ్య ఆధిపత్య పోరు, రాజకీయ ఎత్తుగడలే అసలు కారణమని బహుజనులు ఆరోపిస్తున్నారు. తమ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే చట్టాలు చేసే సాహసం అగ్రవర్ణ ఆధిపత్యంలోని ప్రభుత్వాలు, పార్టీలు, వ్యవస్థలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా డిమాండ్ను ఓటు రూపంలో మార్చుకునేందుకు కంటి తుడుపుగా బీసీ వాయిస్ వినిపిస్తున్నాయని, అధికారంలోకి వచ్చాక ఏదో ఒక రూపంలో మళ్లీ ఆ అగ్రవర్ణాలే ఆపుతున్నాయని బడుగు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్లు తాత్కాలికంగా నిలిచిపోవడంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి బీసీ సంఘాలు. ఇప్పటికే అక్టోబర్ 18న చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం కావడంతో త్వరలోనే రథయాత్రలు చేస్తామంటున్నాయి. ప్రజా చైతన్యం తీసుకొచ్చి పాలకుల మెడలు వంచుతామంటున్నాయి. మలిదశలో ఢిల్లీపై దండయాత్ర చేసి చట్టాలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తామన్నాయి. ఎన్నోసార్లు ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణలు చేశాయని, కొత్త ఆర్టికల్స్ తీసుకొచ్చాయని, అలాగే కొత్త చట్టాలు రూపొందాయని బీసీ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చేలా ప్రభావితం చేస్తామని బీసీ సంఘాలు అంటున్నాయి. అలాగే సుప్రీంకోర్టు తన తీర్పులను తానే తిరగరాసిన చరిత్ర ఉందని బీసీలు అంటున్నారు. బీసీల న్యాయపరమైన వాటా సాధించేందుకు, రిజర్వేషన్లు సాధించేందుకు ఎంపీరికల్ డేటాతో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసేలా, సుప్రీంకోర్టు పెడుతున్న కండిషన్లు ఫుల్ఫిల్ చేసేలా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఒప్పిస్తామని బలహీన వర్గాలు అంటున్నాయి. ఇక బీహార్ ఎన్నికల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించిన బిల్లుల్ని పెండింగ్లో పెడుతూ గవర్నర్లు కాలయాపన చేస్తున్న అంశంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై తీర్పు వెల్లడయ్యేదాన్ని బట్టి స్థానిక ఎన్నికలపై తమ నిర్ణయం ఆధారపడి ఉంటుందని రేవంత్ రెడ్డి ఫిట్టింగ్ పెట్టారు. స్థానిక ఎన్నికలను ఈ సాకుతో వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేసిందని కొన్ని రోజుల నుంచి ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. చివరకు రేవంత్ చేసిన ప్రకటనతో తమ అనుమానం నిజమైందని ప్రతిపక్ష నేతలు కామెంట్ చేస్తున్నారు. ఇప్పట్లో స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు రేవంత్ సర్కార్ సిద్ధంగా లేదని, అందుకే బీసీ రిజర్వేషన్లను తెరపైకి తెచ్చి దాంతో గవర్నర్ నిర్ణయానికి లింక్ పెట్టి స్థానిక గండం నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందన్నది విపక్షాల వాదన. అధికార పక్ష వైఖరిపై ఎన్ని విమర్శలు వస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం స్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న అనుమానం సీఎంను వెంటాడుతోందన్నది హస్తం నేతల వాదన. దీనికి తోడు ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై త్వరలో స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇలాంటి పంచాయతీలన్నీ ఓ కొలిక్కి వచ్చాక పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం మేలన్నది రేవంత్ ప్లాన్ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాజకీయ కారణాలతో స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం వల్ల రేవంత్ సర్కార్కు కొంతకాలం ఉపశమనం కలగవచ్చేమో కానీ స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు కేటాయించే నిధులకు గండిపడే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ల పెంపు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారో అప్పుడే ఈ ఎన్నికలను వాయిదా వేసేందుకు రంగం సిద్ధమైందని విపక్షాలు వాదించాయి. ఆ వాదనను చివరకు రేవంత్ బలపరిచారు.
రాజకీయ వాదోపవాదాలను పక్కన పెడితే ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం కేంద్రం మంజూరు చేసే నిధులకు అంతరాయం కలిగితే దాని భారం మళ్లీ రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది.